ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో మరి యెహెజ్కేలు అనే ప్రవక్తకి దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నాడండి. ఆ దర్శనంలో ఎండిపోయిన ఎముకలతో నిండి ఉన్న ఒక లోయ కనబడుతుంది. ఆ లోయలోకి వెళ్ళి ఆ ఎండిపోయిన ఎముకలతో దేవుడు ఇలా అనమంటున్నాడు, ప్రవచనం ఎత్తి చెప్పమంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లు జీవాత్మ మీలోనికి రప్పించుచున్నాను. ఆ ఎముకలలో జీవం లేదు, ఆశ లేదు, భవిష్యత్ అసలే లేదు, అంతా నిర్జీవం. కానీ దేవుడు అంటున్నాడు, నేను జీవాన్ని ఇస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి కదా. అంతా నిర్జీవంగా అనిపిస్తుంది. ఆత్మీయంగా బలహీనంగా, నిరాశలు, నిస్పృహలు, సమస్యలు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, ఇవన్నీ మన జీవితంలో ఎదురైనప్పుడు ఇక నాకు భవిష్యత్తు లేదు అనిపిస్తుంది. అయితే ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి పరిస్థితుల గుండా నీవు కూడా వెళ్తున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితులు నిర్జీవంగా చనిపోయినట్టుగా అనిపించినా నేను మరలా వాటిలో జీవం పోయగలను అంటున్నాడు. లాజరు చనిపోయి 4 రోజులైందండి. అందరూ కూడా ఆశ వదిలేసుకున్నారు. కానీ యేసయ్య ఒకే ఒక మాట చెప్పారు, లాజరు బయటికి రా. వెంటనే జీవంతో నింపబడి మరి లాజరు బయటకు వచ్చాడు. ఇదే దేవుని శక్తి. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. ఈరోజు నీతో కూడా అంటున్నాడు, నీ నిర్జీవమైన స్థితిలో నుంచి నిన్ను బయటికి రా బిడ్డ అంటున్నాడు. నీ కలలు ఎండిపోయినట్టున్నాయా? నీ విశ్వాసం బలహీనమైందా? నీ పరిస్థితులు ఇక మారువు అనిపిస్తుందా? అయితే దేవుడు మరలా నీ ఆశలను చేయాలని ఇష్టపడుతున్నాడు. నీ ఆత్మ మరలా నిన్ను దేవునిలో నిలబెట్టబోతుంది. నీ ఆలోచనలు, నీ పరిస్థితులన్నీ దేవుడు మార్చబోతున్నాడు. నీ జీవితంలో ఎండిపోయిన ప్రతి పరిస్థితిని దేవుడు ఈరోజు మరలా జీవం పోసి లేవనెత్తబోతున్నాడు. క్రొత్త జీవం, క్రొత్త ఆశలు చిగురించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నమ్ముతున్నావా? నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు దేవుడు. నమ్మినట్లయితే దేవుని కార్యాలను, అద్భుతాలను మీ జీవితంలో చూస్తారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక.